వెల్కమ్ టు ఇన్సైడ్ స్టోరీ. నేను విజయ్. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా తనకు తెలుసంటూ మరోసారి నిరూపించారు ఏపీ సీఎం చంద్రబాబు. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ స్థానం ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థులను నిలపవద్దని వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు. వైసీపీకి బలం ఉన్నా అధికారంలో ఉన్నాం, గెలుస్తామంటూ పార్టీ నేతలు చెప్పినా సీఎం చంద్రబాబు ఎందుకు ఆ ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారన్న దానిపై విస్తృతంగా చర్చ సాగుతుంది. ఇక పార్టీ నేతలు లైన్ దాటుతున్నా, వారి వల్ల వివాదాలు వస్తున్నా వైసీపీ అధినేత జగన్ ఎందుకు మౌనంగా ఉంటున్నారు? కనీసం వారిని పిలిచి మాట్లాడే ప్రయత్నం ఎందుకు చేయడం లేదన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. తెలంగాణ విషయానికి వస్తే స్థానిక సంస్థల ఎన్నికల వేళ ప్రజా వ్యతిరేకత పెరగకుండా చర్యలు తీసుకున్న రేవంత్ సర్కార్ ఇలాంటి అంశాలపై విశ్లేషణతో వచ్చింది ఇవాల్టి ఇన్సైడ్ స్టోరీ. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ స్థానం ఉప ఎన్నిక వేళ టీడీపీ కూటమి అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించింది. వైసీపీకి బలం ఉన్నా గెలవాలంటే పెద్ద కష్టం కాదని నేతలు చెబుతున్నా టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు పోటీ వద్దని చెప్పడానికి కారణం ఏంటి? అందుకు దారితీసిన పరిస్థితులేంటి? పార్టీలో అంతర్గతంగా దీనిపై సాగిన చర్చ ఏంటో ఇన్సైడ్ స్టోరీలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. పొలిటికల్ గా అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్న ఉమ్మడి విశాఖ జిల్లాలో స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ స్థానం ఉప ఎన్నిక పోటీకి టీడీపీ కూటమి దూరంగా ఉండనుంది. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్ల దాఖలుకు గడువు ఆగస్టు 13తో ముగియనుంది. ఇలాంటి వేళ టీడీపీ కూటమి నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి పోటీకి దూరంగా ఉండనున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో శాసనసభ ఎన్నికల తర్వాత జరుగుతున్న మొట్టమొదటి ఎన్నిక ఉమ్మడి విశాఖ జిల్లాలోని స్థానిక సంస్థల ఎన్నిక. కొద్ది రోజుల క్రితమే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి బంపర్ మెజారిటీ సాధించి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. అప్పటి వరకు పవర్లో ఉన్న వైసీపీ ఘోరంగా ఓటమి పాలైంది. ఇలాంటి వేళ వచ్చిన ఎన్నికపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ పోటీలో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓటమి పాలవుతారన్న చర్చ మొదలైంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం ఉప ఎన్నికపై ఇంత పెద్ద చర్చ జరగడానికి కారణం ఇక్కడ వైసీపీకి పెద్ద ఎత్తున బలం ఉండడమే. కానీ మారిన పరిస్థితుల్లో వివిధ పద్ధతుల్లో ముందుకెళ్లి ఇటీవలే జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటింది. వైసీపీ నాయకులు టీడీపీకి సపోర్ట్ చేయడంతో పైచేయి సాధించింది. ఇలాంటి రాజకీయ పరిణామాల వేళ ఉమ్మడి విశాఖ జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లోనూ సంచలనం నమోదవడం ఖాయమని అంతా భావించారు. అందరి అంచనాలకు తగినట్లుగానే వైసీపీ గట్టి అభ్యర్థిని బరిలోకి దింపింది. ఎవరూ ఊహించని విధంగా ఉత్తరాంధ్రలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ సుపరిచితుడైన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను బరిలోకి దింపింది. టీడీపీ నుంచి ఎవరు బరిలో ఉంటారా అన్న అంచనాలు మొదలయ్యాయి. మొదట్లో అనకాపల్లికి చెందిన మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ పేరు తెరపైకొచ్చింది. ఆ తర్వాత వ్యాపారవేత్త బైరా దిలీప్ పేరు పరిశీలిస్తున్నట్లుగా తెలుగు తమ్ముళ్లు చెప్పుకొచ్చారు. నామినేషన్ల దాఖలు ఘట్టం చివరకు చేరిన టీడీపీ కూటమి తరపున పోటీలో ఉండే అభ్యర్థి ఎవరన్నది తేలలేదు. అయినా చాలాసార్లు చివరి నిమిషంలో అభ్యర్థుల్ని ఖరారు చేసే సీఎం చంద్రబాబు ఇప్పుడు అదేవిధంగా చేయవచ్చని అంతా భావించారు. కానీ ఇదే అంశంపై టీడీపీతో పాటు కూటమి నేతలతోనూ టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి ఎన్నికల్లో పోటీ చేయడంతో పాటు గెలుపు అవకాశాలు, సాధ్యాసాధ్యాలన్నింటినీ బేరీజ్ వేసుకున్నారు. చివరకు పోటీకి దూరంగా ఉండనున్నట్లు పార్టీ నేతలకు స్పష్టం చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉంది టీడీపీ కూటమి ప్రభుత్వం. అయినా సరే ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఎందుకు దూరంగా ఉందన్న చర్చ ఇప్పుడు సాగుతోంది. వాస్తవంగా చూస్తే ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిధిలో ఈ ఎన్నిక జరుగుతుంది. విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, జిల్లా ప్రజా పరిషత్, మండల ప్రజా పరిషత్ సభ్యులు కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటారు. విశాఖపట్నం జీవీఎంసీలో ఉన్న కార్పొరేటర్లు యలమంచిలి,
నర్సీపట్నం మున్సిపాలిటీల కౌన్సిలర్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీల ఓట్లు అన్నీ కలిపితే మొత్తం 841 ఉన్నాయి. ఇందులో వైసీపీ బలం 615 ఉండగా టీడీపీ, జనసేన, బీజేపీకి కలిపి 215 మంది మద్దతుంది. మరో 11 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఏ రకంగా చూసినా వైసీపీ బలం క్లియర్ కట్ గా తెలుస్తోంది. పైగా తేడా కూడా ఏదో స్వల్పంగా ఉంది అంటే అది వేరే విషయం. కానీ తేడా కూడా ఎక్కువగా ఉండడంతో టీడీపీ కూటమి నేతలు ఆలోచనలో పడిపోయారు. అయినా సరే ప్రభుత్వం అధికారంలో ఉండడంతో గెలుస్తామన్న ధీమా వ్యక్తం చేశారు. కానీ అధినేత చంద్రబాబు దగ్గరకు వెళ్లేసరికి సీన్ మారిపోయింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గెలుస్తామంటూ నేతలు విశ్వాసం వ్యక్తం చేసినా బలం లేని పరిస్థితుల్లో ఏదో ఆలోచించి బరిలో దిగడం కరెక్ట్ కాదంటూ వారితో సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. గతంలో వైసీపీ చేసిన రాజకీయాలను ఈ సందర్భంగా ప్రస్తావించిన ముఖ్యమంత్రి మనము అలా చేయడం కరెక్ట్ కాదని హుందాగా వ్యవహరించడం మంచిదంటూ సూచించినట్లుగా తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. పైగా ఒక ఎమ్మెల్సీ సీటు కోసం అలా చేయడం వల్ల పార్టీకి కొత్తగా ఒరిగేదేమీ లేదని టెలికాన్ఫరెన్స్లో చంద్రబాబు చెప్పుకొచ్చారు. చివరకు అధినేత సూచనలతో పోటీకి దూరంగా ఉండిపోయారు కూటమి నేతలు. టీడీపీ కూటమి నేతలు పోటీకి దూరంగా ఉండడంపై కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు వైసీపీ లీడర్లు. బలం లేదని తెలియడం వల్లే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో టీడీపీ కూటమి పోటీ చేయలేదని అంటున్నారు. మొత్తంగా చూస్తే టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించి పోటీకి దూరంగా ఉండిపోయారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అలా కాకుండా బరిలో దిగి ఉంటే వైసీపీ నుంచి మరిన్ని విమర్శలు ఎదురయ్యేవని, ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకెళ్లి ఆ పార్టీ మైలేజ్ సాధించేదని చెబుతున్నారు. ప్రస్తుతం పోటీకి దూరంగా ఉండడం వల్ల వైసీపీకి ఆ ఛాన్స్ ఇవ్వలేదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.